Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ మధ్య రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. రిలీజ్ సినిమా రికార్డులు కొల్లగొట్టడం చూసాం. అండ్ ఏంట్రా బాబు అన్ని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అనే వాదన కూడా విన్నాం. అయితే ఇప్పుడు May 18th 18 years కంప్లీట్ చేసుకున్న యమదొంగ సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. మరి దీని ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ మీద ఎలా ఉండబోతుందో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ బాబు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్. సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ మీరు రెండు వాదనలు విన్నారు కదా. కొన్ని సినిమాలు ఏంట్రా ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తారా అని విన్నాం. కొన్ని ఏమో ఒకప్పుడు జనాలు ఆదరించకపోయినా ఇప్పుడు రిలీజ్ అయ్యి రికార్డులు కొలగొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఒరిజినల్ కలెక్షన్స్ కంటే ఎక్కువ తెచ్చిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మరి యమదొంగ ఇది రైట్ టైం అంటారా? దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా యమదొంగ సినిమా పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే మన ఆ సినిమాకి ఉన్న క్రేజ్ కానివ్వండి, ఏది ముఖ్యంగా రాజమౌళి గారికి సంబంధించిన సినిమా అవ్వటం వల్ల, ప్లస్ ఎన్టీఆర్ గారికి ఆ రోజు అది కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది ముఖ్యంగా మాట్లాడుకుంటే. కొత్త లుక్. సో బిఫోర్ యమదొంగ, ఆఫ్టర్ యమదొంగ అని ఎన్టీఆర్ గురించి చాలామంది మాట్లాడుకున్నారు. అందరం కూడా అంటే ఎన్టీఆర్ని అందరూ ఎలా చూడాలనుకున్నారో అది యమదొంగ సినిమాతో సాధ్యపడింది. ఆ తర్వాత ఆ లుక్స్ని కానివ్వండి, ఆ బాడీ మెయింటెనెన్స్ కానివ్వండి, ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు కానివ్వండి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మూవీస్. మంచి లవ్ స్టోరీలు చేశారు, చాలా మంచి సినిమాలు చేశారు, బృందావనం ఏంది, మంచి మంచి సినిమాలు చేశారు. సో డెఫినెట్గా యమదొంగ అనేది మాత్రం ఎన్టీఆర్ గారి లైనప్ ఆఫ్ మూవీస్లో ఒక మైల్ స్టోన్ అచీవ్మెంట్ లాంటిది అయితే చెప్పుకోవచ్చు అండి. ఈవెన్ రాజమౌళి గారికి కూడా ఒక కంటిన్యూషన్గా ఆల్మోస్ట్ ఐ థింక్ అది ఆయన మూడో సినిమానో అట్లా అయి ఉండొచ్చు. సో ఆయనకు కూడా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అది ఆ రోజుల్లో, ఐదో సినిమా అనుకుంటా. సో అది కూడా ఆయనకి పెద్ద బ్లాక్ బాస్టర్ అండి ఆ రోజు. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సింహాద్రి తర్వాత నెక్స్ట్ వచ్చింది. ఫస్ట్ ఏమో స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది కదా. అంటే ఇప్పుడు నేను దీని గురించి ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఏదో అన్నారు, కానీ అప్పటికే యమదొంగ ఆ యముడి మీద ఎలాంటి కాన్సెప్ట్ చాలా ఓల్డ్ అయిపోయింది. బికాస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఈ యముడికి మొగుడు లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. బట్ ఆ రోజు వాళ్ళ తాతగారు యమగోళ సినిమా ఫస్ట్ చెప్పాలంటే నథింగ్, అంటే యమగోళ సినిమాని కొంచెం డిఫరెంట్ వేలో తీశారు అంతే. అంతకు తప్పితే సేమ్ టు సేమ్ ఒకలాంటి సినిమాలే మనం అనుకోవచ్చు, దాంట్లో ఇదేం లేదు. ఒకటండి ఆ రోజు మ్యాజిక్ చేస్తుందండి డెఫినెట్లీ. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎలా మ్యాజిక్ చేయబోతుంది అంటారు? బికాస్ ఇప్పుడు మైథాలజీ అంటే కొంచెం పిచ్చి కూడా ఉంది మనకి. మైథాలజీ ఈ సినిమా వచ్చి మీకు 2007లో అండి. అవునవును. అంటే సుమారు 18 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. అంటే చాలా మంది ఈ సినిమాని అంటే థియరిటికల్ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి జనరేషన్ పిల్లలు కానివ్వండి వాళ్ళందరూ ఉన్నారు. రెండోది ఫ్యాన్స్కి ఎప్పుడైనా ఒకటి గుర్తుపండి, ఫ్యాన్స్కి వాళ్ళ హీరో చేసిన ఒక చిన్న యాడ్ కూడా ఆ పెద్ద స్క్రీన్ మీద వెండితెర మీద చూస్తే వాళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. అందుట్లో మరీ ముఖ్యంగా ఈ సినిమా అయితే డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా గురించి మనం కేవలం ఒక ఎన్టీఆర్ గారి గురించే కదండి, మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మోహన్ బాబు గారు. అంటే ఇంకొక హీరో ఆయన. ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే ఇద్దరు హీరోలు అనుకోవాలి. మోహన్ బాబు గారి నటన, ఆయన అసలు పలికిన సంభాషణలు కానివ్వండి, అటు ఎన్టీఆర్ గారి మధ్య మోహన్ బాబు గారి మధ్య వచ్చే అటువంటి ఆ కామెడీ ఏంటి, ఆ డైలాగ్ వారేంటి, ఎక్స్ట్రాడినరీగా పండింది. అంటే ఫీస్ట్ అనమాట జనాలకి. మీరు నమ్ముతారు ఇంటర్వెల్ ముందు వచ్చే కొన్ని సీన్స్ తర్వాత థియేటర్లో ఆడియన్స్ నిలబడి సినిమా చూశారు ఆ రోజుల్లో. అంత ఇంపాక్ట్ ప్లే చేసిన సినిమా అది. అంటే ఊహకు అందని విధంగా, అంటే వాళ్ళిద్దరూ పోటాపోటీగా, ఎప్పుడైనా అంతే కదా, విలన్ ఒక ఆపోజిషన్ క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ హీరో క్యారెక్టర్ కూడా బాగా పండిద్ది. సో ఆ విషయంలో రాజమౌళి గారికి ఉన్నటువంటి టాలెంట్, అంటే ఆ హీరోలను కానీ విలన్స్ని కానివ్వండి ప్రాపర్గా ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మాత్రం ఆయన విజయం సాధించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేసిన విధానం, అంతకుముందు సినిమా అశోక్ వాటిలో ఎన్టీఆర్ గారిని చూసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంత నిరాశకులున్నారు. అలాంటిది ఒక న్యూ లుక్లో ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేయటం, అది కూడా ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా. ఆ మధ్యలో ఒక సాంగ్లో పెద్ద ఎన్టీఆర్ గారిని కూడా ఆ రోజున టెక్నాలజీలో కూడా కొంత వాడి ఆయనకి సంబంధించిన ఒక డ్యాన్స్ మూమెంట్, ఒక 2 స్టెప్స్ పెడతాం కానివ్వండి, అసలు ఆ సినిమాకి అన్ని కుదిరినాయండి కరెక్ట్గా. ఒక విందు భోజనం అంటారు చూసారా, అలా ఆ సినిమాలో
ప్రతి క్యారెక్టర్ కూడా ఆ చిత్రగుప్తుడి క్యారెక్టర్ మన బ్రహ్మానందం గారు కానివ్వండి అన్నీ అద్భుతంగా పండినాయి. ఈ క్యారెక్టర్ బాగుంది ఇది బాగలేదని కాదండి. అటు ప్రియామణి గారికి కానీ మంచి క్యారెక్టర్ హీరోయిన్గా, తర్వాత మమతా మోహన్ దాస్ కానీ అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా పండినాయి. పాటలు కానివ్వండి, కిరవాణి గారు కంపోజ్ చేసిన ప్రతి పాట కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. సోషియో ఫ్యాంటసీ సినిమాలు మాత్రం ఈరోజు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక సినిమా చేసినా కూడా ఆ ఫ్రెష్నెస్ కానివ్వండి, దాన్ని క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా బాగుంటుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా రిలీజ్ కూడా ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది. కానీ ఇది లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మనకున్న థియేటర్స్, ఆ రోజు ఆ సినిమా రిలీజ్ అయిన స్క్రీన్స్, ఆ రోజున్న టికెట్ రేట్లతో పోలిస్తే ఈరోజు అన్నీ మారిపోయినాయి. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ కానివ్వండి. ఇంకో విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ సెకండ్ వీక్కి ఆల్మోస్ట్, అంటే ఫస్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 థియేటర్ల సినిమా రిలీజ్ అయితే రెండో వారం 450 థియేటర్లకు వెళ్ళినాయి. అంటే 100 నుంచి 150% పెరిగిపోయింది థియేటర్స్. అంటే సినిమాకి వచ్చిన బజ్ అలాంటిది. కొంతమంది నా మిత్రులు అయితే నిన్న మొన్న కూడా ఈ సినిమా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ఒక ఎన్టీఆర్ ఏదో నేను ఫ్యాన్సా, లేకపోతే నేను బాలకృష్ణ, లేకపోతే నేను చిరంజీవి, నేను మహేష్ బాబు అని కాదులే, కానీ ఫ్యామిలీతో చూసే మంచి సినిమా చక్కగా ఉంటుంది, మంచి కామెడీ బాగా తీశాడు రాజమౌళి, నిజంగా అసలు మోహన్ బాబు గారి నటన కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే అందరూ ద వే దే ఆర్ రిసీవింగ్ ఏదో ఒక హీరోకి సంబంధించిన సినిమా అనుకోవట్లేదండి, అందరూ చూడదగిన సినిమా అనుకుంటున్నారు. ఆ సినిమాకి ప్లస్ అదేనండి. ఫ్యామిలీస్తో వెళ్ళారండి. ఆ రోజుల్లోనే 1-2 సార్లు థియేటర్కి పోయి చూశారండి ఫ్యామిలీస్ వెళ్ళి. ఆ సినిమాకి ఆ రోజు పెద్ద హిట్. ఆ రోజు నాకు తెలిసి ఒక 2 years పాటు అంత పెద్ద హిట్ సినిమా లేదు మళ్ళీ ఇండస్ట్రీలో. అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది మూవీ. సార్ అంటే ఇప్పుడు ఏ పోర్షన్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనేది టాపిక్ వచ్చింది దీనిలోంచి. ఇప్పుడు అంటే మీరు ఒకటి అన్నారు, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తారు. నాకు తెలిసి బ్లాస్ట్ అయిపోద్ది ఆ టైంలో. అంటే మిగిలిన ఏరియాలు కూడా చూసుకుంటే యూనిక్నెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఒకేసారి ఇద్దరు యముళ్ళు, అంటే ఇద్దరు కూడా ఒక లెజెండ్ యాక్టర్స్, ఇద్దరు కూడా ఒక లెజెండ్ కాకపోయినా ఒక స్టార్ యాక్టర్స్ ఇద్దరు ఒకేసారి ఇద్దరు యముళ్ళుగా గతంలో ఎప్పుడైనా జరిగిందండి ఇలాగా ఏదన్నా సినిమాలో ఇద్దరు యముళ్ళు ఒకేసారి? పౌరాణిక సినిమాలు ఇంతకుముందు రామారావు గారు చేసినట్లు 1-2 సినిమాల్లో ఇలాంటివి వచ్చినాయని వినటం జరిగింది, అలాంటి సీను. కానీ ఇక్కడ గమనిస్తే అసలు జూనియర్ ఎన్టీఆర్ కాదు అక్కడ, అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు కనపడ్డారు ఆ పాత్రలో, ఆ వేషధారణలో. ఒక్కసారి ఎన్టీఆర్ స్క్రీన్ మీదకి రాగానే అసలు థియేటర్లో క్రౌడ్ అయితే అసలు ఆ గూస్ బంప్స్ అండి. అలాంటి సీన్స్ 2007లోనే తీశారంటే అర్థం చేసుకోండి అంటే ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో ఈ సినిమా. మరీ ముఖ్యంగా మోహన్ బాబు గారు అయితే నేను చెప్తున్నా కదండి, మోహన్ బాబు గారు ఈజ్ డైరెక్టర్స్ హీరో. డైరెక్టర్స్ ఆయన్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి, ఈ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాని మళ్ళీ ఇంకోసారి కనుక ఈ టాప్ 10 డైరెక్టర్స్ కనుక ఆ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తే డెఫినెట్గా ఆయన మళ్ళీ ప్రాపర్గా మంచి మంచి క్యారెక్టర్లో సినిమాలో వాడుకుంటారు. అంత మల్టీ టాలెంటెడ్ హీరో మోహన్ బాబు గారు. అసలు ఆయన మధ్య ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఉంటాయండి, అబ్బా అసలు ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. పిల్లలు కాదు కదా, పెద్దవాళ్ళు కాదు కదా, అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత బ్యూటిఫుల్గా తీశారు. ఆ కామెడీ కానివ్వండి, వాళ్ళ మధ్య ఒక సీరియస్నెస్సే కాదు, ఆ కామెడీ క్రియేట్ చేసిన విధానం. సో ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబు గారు అంటే బుజ్జిగడ్ సినిమాలో ఒకటి ప్రభాస్తో మంచి ట్రాక్ ఉంటుంది, ఇప్పుడు ఇందులో కూడా మంచి ట్రాక్ ఉంటుంది. సో ఇలాంటి రోల్స్ చేస్తే మంచిది అంటారా ఇకపై మోహన్ బాబు గారు? డెఫినెట్గా అండి. ఆయన ఏ పాత్రలో అయినా కూడా పరకాయ ప్రవేశం చేయగలిగిన నటుడు అండి. ఆయన మల్టీ టాలెంటెడ్ నటుడు అండి. మోహన్ బాబు గారు విలన్గా స్టార్ట్ అయ్యాడు ఆయన కెరియర్. విలను కామెడీ రోల్స్తో స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత హీరో అయ్యారు. ఎంత కష్టపడి మరి ఆయన ఎంత మలుచుకుంటూ ఆ స్థాయికి వెళ్ళారు. డెఫినెట్గా నేను అదే చెప్తున్నా, ఈ సినిమా కేవలం ఎన్టీఆర్ కదండి, ఈ సినిమా సక్సెస్లో మోహన్ బాబు గారు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, మోహన్ బాబు గారికి ప్రాపర్గా కనుక డైరెక్టర్స్ మంచి రోల్స్ రాసుకుంటే మాత్రం ఆయనకి ఒక రోల్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మీరు రాసుకున్నారో దానికి 2 న్యాయం చేయగలడు ఆయన. ఆయనలో ఆ టాలెంట్ ఉంది. ఇంకొకటి ఎన్టీఆర్ గారు, వాళ్ళ తాతగారి క్యారెక్టర్ రేయటం కానీ ఆ సంభాషణ పలికిన విధానం చూసారా, అసలు అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ గారే ఈ క్యారెక్టర్ చేయగలరు, ఎన్టీఆర్ గారే అసలు మన కళ్ళ ముందు ఉన్నాడా అని మైమరిపించారు వాళ్ళ తాతగారిని.
నిజంగా అసలు ఆ హావభావాలు, ఆ వేషధారణ ఎన్టీఆర్ గారికి మాత్రం ఆయన కెరియర్లో మర్చిపోడు ఈ సినిమాని అంతే. ఆయన కంబ్యాక్ సినిమా లాంటిది. ఆ తర్వాత ఆయన ఎంచుకునే సినిమాలు, స్క్రిప్ట్లు ఒకటి మించింది ఒకటి డిఫరెంట్గా ఆయన కెరియర్ ఎంత సాఫీగా ఎట్లా వెళ్ళింది చూడండి, ఏ స్థాయికి వెళ్ళారు ఇలా. ఇప్పుడు వారు హిందీ సినిమా చేస్తున్నారు. అదే నేను అంటుంది, ఒక నటుడు ఒక స్టేజ్లో ఒక బ్రేక్ అంటారు చూసారా, ఇప్పుడు ఈ సినిమా ఎట్లానో మళ్ళీ అదుర్స్ ఎన్టీఆర్ గారికి, ఇలా కొన్ని సినిమాలు ఉంటాయండి. ఆ హీరోకి ఇప్పుడు మనకు ఆ పేరు ఎలా గుర్తొచ్చింది, అది వచ్చింది ఎప్పుడు ఆ సినిమా. ఈ రోజు కూడా మన నోట్లోంచి ఆ పేరు వచ్చిందంటే అది ఆ సినిమా గొప్పతనం, ఆ హీరో గొప్పతనం. అంటే ఆ సినిమాలో ఆ పాత్రకి ఆ హీరో చేసినటువంటి న్యాయం, దాంతో అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు ఆ సినిమాని. అట్లా కొన్ని సినిమాలు మనం ఎప్పటికీ మర్చిపోలేం. అవి మనం ఇప్పటికి కూడా మనకు కాలక్షేపం ఉన్న రోజు ఆ యూట్యూబ్లోనో ఆ అమెజాన్లోకి వెళ్ళి పెట్టుకుంటే ఆ ఎంజాయ్మెంట్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అలా ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకులకి ఇంత ముందులాగే హీరోలు ఏంటంటే ఇప్పుడు సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు చేయట్లేదండి. ఈ పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒక సినిమా వస్తున్న రోజులు. ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళ హీరోని వెండి తెరపైన మళ్ళీ ఎప్పుడు చూసుకుంటాం, చాలా రోజులు అయింది అని వాళ్ళ ప్రేక్షకులకు ఆ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ రిలీజులు అనేవి స్టార్ట్ చేశారు. ఇది అసలు ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఈ రిలీజ్ కూడా మీరు చూస్తే 80% ఆఫ్ ద రిలీజెస్ చేసిన మూవీస్ అన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బీట్ అయిపోయినాయి. సో ఈవెన్ ఇక్కడే కదండి, మన యుఎస్ మార్కెట్లో కూడా రిలీజ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ థియేటర్కి వచ్చి ఆస్వాదిస్తున్నారు. నేను అదే హీరోలందరికీ కూడా చెప్తున్నానండి, సంవత్సరానికి 2 సినిమాలు చేయండి, మీ అభిమానులు మీకోసం ఎదురు చూస్తున్నారు, మా హీరోని మేము వెండి తెర పైన చూసుకుంటేనే మాకు సంతృప్తి అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు హీరోల నుంచి ప్రోత్సాహం రాకపోయినా మనమే ప్రోత్సహించుకుని రిలీజ్ చేసుకుని చూసుకుంటున్నాం. మరి అదే జరుగుతుందండి. హీరోలు సినిమాలు చేయకే కదా, హీరో సంవత్సరానికి 2 పెద్ద సినిమాలు, పెద్ద అంటే వాళ్ళ ఏమి 100 కోట్లు 1000 కోట్లు సినిమాలు కాదండి, ఒక 60-70 కోట్లలో కూడా మంచి సినిమా చేస్తే మంచి కథతో వాళ్ళ ప్రేక్షకులు ఆదరిస్తారు. వాళ్ళ హీరో అంటే వెండి తెర పైన చూడాలనుకుంటారండి, బిగ్ స్క్రీన్ పైన. ఇంట్లో కేవలం టీవీలో చూడాలనుకోవట్లా, బిగ్ స్క్రీన్ పైన చూడాలనుకుంటున్నారు. దానికి ఉదాహరణే ఈ రిలీజ్. ఎప్పుడో ఒక 18 సంవత్సరాల క్రితం సినిమాని రిలీజ్ కోసం బుక్ మై షోలో పెడితే ఇవాళే మొత్తం హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే మరి ఎందుకు వస్తున్నారు? ఎప్పుడో సినిమా కదా, ఇవాళ టెక్నాలజీ మారిపోయింది కదా, మరి ఎందుకు వచ్చి వస్తున్నారు? అది గొప్పతనం, అది వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్న విధానం, అది వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో వాళ్ళ గుండెల్లో మీ స్థానం. సో డెఫినెట్గా మీరు హీరోలందరూ దీన్ని పరిగణించి సంవత్సరానికి 2 ఖచ్చితంగా మంచి సినిమాలు చేసుకుంటే ప్రేక్షకులు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరీ ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళని ఆదరించే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ముందు వరుసలో ఉంటారు. సో వాళ్ళని సంతృప్తి పరచడం కోసమే చేయాలండి. ఈరోజు ఎన్టీఆర్ గారిది నెక్స్ట్ ఇప్పుడు వార్ సినిమా వస్తుంది, లైనప్ ఉన్నాయి. ఇంకా నేను అదే అంటుంది, ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళు కనీసం 2 సినిమాలకు మధ్యలో ఇంకొక 2 చిన్న సినిమాలు కూడా చేసుకుంటూ వస్తే డెఫినెట్గా వాళ్ళ మార్కెట్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఏంటంటే అది ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. రెగ్యులర్గా వాళ్ళ హీరో సినిమా వస్తుంటే వాళ్ళకి కూడా కళ్ళ పండుగగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నాం, అది ఫిజికల్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసాం, చాలా అద్భుతం. బట్ మానసికంగా కూడా అంటే ప్రవర్తనా పరంగా కూడా చాలా మార్పు వచ్చిందని విన్నాం అనమాట. అంటే థింగ్ ఏంటంటే అంతకుముందు ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక ఇమేజ్లా, ఒక వేరే ఇమేజ్లా కనిపించేవారు, ఒక మిర్రర్ ఇమేజ్ లాగా. బట్ ఆఫ్టర్ యమదొంగ ఆయన ఏంటంటే కొంచెం హిలేరియస్, చిన్నపిల్లడు అయిపోయారు. వెన్ మనకి ఇంటర్వ్యూస్లో కూడా రాజీవ్ కనకాల గారు చెప్తారు, కిడ్ అని సేవ్ చేసుకున్నాడు అంట ఆయన పేరు. మనం RRRలో కూడా చూస్తాం, సెట్స్లో ఆయనకి పిల్లలు పుట్టారు, ఆయన మాత్రం చిన్నపిల్లలాగా ఎలా చేస్తూ ఫ్యాన్స్ ఎంత ఎంటర్టైన్ అయ్యారంటే మీరు కూడా బిలీవ్ చేస్తున్నారా ఈ సినిమా తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది ప్రవర్తన పరంగా? ఇది నేను మీకు ఇందాకే చెప్పానండి, ఎన్టీఆర్కి ఈ సినిమా ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. తనలోని ఒక కొత్త నటుడిని మళ్ళీ ఆవిష్కరించుకున్నాడు తెరపైన. అంతకుముందు చేసిన సింహాద్రి కానివ్వండి, అశోక్, కొన్ని సినిమాలన్నిటిని కూడా ఒక మాస్ హీరోగా, ఒక రఫ్ క్యారెక్టర్లో బాగా హైగా ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ అంటే ఈ నరుకుడు, చంపుడు ఇలాంటి సినిమాలేనా అని ప్రేక్షకులకు ఒక థాట్ వస్తుంది. లవ్ స్టోరీ సినిమాలు ఎన్టీఆర్ చేయలేడేమో, చేసినా చూడరేమో అనే ఒక రకరకాల సందేహాలు స్టార్ట్ అవుతున్న టైంలో వచ్చిన ఫస్ట్ సినిమా యమదొంగ తర్వాత దీంట్లో మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఇదే మన ప్రియమణికి కానివ్వండి. దీని తర్వాత నుంచి మీరు చూస్తే
రకరకాల సినిమాలు చేశాడు. అదుర్స్ ఏంటి, తర్వాత బృందావనం బృందావనం, మరీ ముఖ్యంగా బృందావనం. కంప్లీట్ లవ్ స్టోరీ. ఎస్. మరి అలాంటి గొప్ప సినిమాలు చెప్తున్నా, మంచి పాటలు దిల్రాజు గారు నిర్మించారు ఆ సినిమా. ఇప్పుడు ఇలాంటి మంచి సినిమాలు తర్వాత చేయగలిగారంటే డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అండి. ఆయన రీబిల్డ్ చేసుకున్నాడు. ఆయన ఫిజిక్ని కానివ్వండి మొత్తం రీబిల్డ్ చేసుకుంటున్నాడు. దానివల్ల ఏంటి, హీ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను ఒక మాసే కాదు, క్లాసే కాదు, ఒక లవర్ బాయ్గా కాదు, ఏ క్యారెక్టర్ నేను చేయగలను. అతనిలో అన్ని విధాలకి అంటే ఒక విందు భోజనం లాంటి నటుడు ఉన్నాడు ఆయనలో. ఏ క్యారెక్టర్లో అయినా ఇమిడిపోగలడు. బ్రహ్మానందంతో కలిసి ఆయన చేసిన కామెడీ మామూలుగా ఉంటుందండి అదుర్స్లో. అసలు ఎంత హిలేరియస్గా ఉంటుంది. నేను అదే అంటుంది, ఎన్టీఆర్ గారిని ప్రాపర్గా వాడుకుంటే ఆయన ఏ పాత్రలో అయినా ఒదిగిపోగలుగుతాడు. ఒక అద్భుతమైన నటుడు. పౌరాణిక సినిమాల్లో కూడా వాళ్ళ తాతగారిని మనకి చూపించగలగడు. ఎస్, రామారావు గారే నటిస్తే ఈ సీను ఇంతకన్నా అద్భుతంగా చేయగలడు ఎన్టీఆర్. రామారావు గారు లాగా అదే అద్భుతంగా ఎన్టీఆర్ కూడా చేయగలడు అని చూపించేసాడు కదా ఆ యముడి క్యారెక్టర్లో. అదే ఆయన గొప్పతనం. సో డెఫినెట్గా అతనికి నటన మీద అతనికి ఉన్న ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అతన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. డెఫినెట్గా ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలి. డెఫినెట్గా మీరు అడిగినట్టు రేపు ఈ సినిమా నిజంగా ఈ బ్లాక్ బాస్టర్ అయితే అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రిలీజ్ అనే కాదు, ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు వస్తాయి ఎన్టీఆర్ నుంచి. ఇలాంటి రిలీజులు కూడా ఇంకా ముందు అదుర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తారు. డెఫినెట్గా ఎన్టీఆర్ గారు వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టారు, ఈ పరంపరను కొనసాగిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో రీల్ పరంగా చెప్తుంటే ఐ మీన్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చే మాటలే చెప్తున్నారు. బట్ రియల్ విషయానికి ఒకసారి వస్తే, ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత ఐ మీన్ ఫ్యాన్స్ పెంచుకోవడం అనేది వేరు, హేటర్స్ తగ్గించుకోవడం అనేది ఇది డిఫరెంట్ అప్రోచ్. ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారికి ఏమంటున్నారు ఇవాళ, జీరో బాలయ్య బిఫోర్ అన్స్టాపబుల్, బాలా ఆఫ్టర్ అన్స్టాపబుల్. అవును. సో బాలయ్య బిఫోర్ అన్స్టాపబుల్, బాలా ఆఫ్టర్ అన్స్టాపబుల్. అదే నేను అంటుందండి, ఒక ఇమేజ్ అంటే మనకు తెలియని ఒక వ్యక్తి మన స్క్రీన్ మీద వాళ్ళ క్యారెక్టర్స్ చూసి వాళ్ళు పలికే డైలాగులు, వాళ్ళు ఆ ఫైట్స్, వాళ్ళ సెంటిమెంట్స్ మన సినిమాలో చూసి ఒక విలన్గా నటించిన నటుడిని మనం నిజ జీవితంలో అతని క్యారెక్టర్ ఏమనుకుంటాం, మనం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా కొంత. అదే ఇక్కడ మీరు చూస్తే ఒక అన్స్టాపబుల్ షో ద్వారా ఫస్ట్ టైం చేసిన ఒక రియాలిటీ షో అయినా, ఆ షోలో అక్కడికి వచ్చే గెస్టులతో ఓ పెద్ద హీరోల నుంచి చిన్న హీరోలు, ఆయనతో పాటు నటించిన హీరోల కాడి నుంచి చిన్న హీరోలు, పొలిటీషియన్స్ అందరితో బాలకృష్ణ గారు ఆయన ఓపెన్ అప్ అయి మాట్లాడే విధానం, అంటే ఆన్ స్క్రీన్ బాలకృష్ణకి ఆఫ్ స్క్రీన్ బాలకృష్ణకి డిఫరెన్స్ చూశారు అందరూ. ఓ బాలకృష్ణ గారు ఏంది చిన్నపిల్లలాగా, నిజంగా అసలు చాలా మంది షూటింగ్స్ లో కూడా ఇలా ఫ్రీగా ఉంటారు అంటారు, కానీ మనం చూడలేదు కదా. మనం తెరపైన ఆయనకి ఇచ్చే, తెరపైన బాలకృష్ణ గారికి ఏంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వాలి, ఇలాంటి క్యారెక్టర్స్ ఇస్తే మనం చూసేవాళ్ళం కాదు కదా అన్న ఆ ఫ్యాన్స్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళ నిజ జీవితంలో ఆయన అన్స్టాపబుల్ షోలో ఆయన ఆ సంభాషణలు, వాళ్ళతో అక్కడ ఆడిచ్చే ఆటలు కానీ ఆ మాటలు కానీ అవన్నీ చూసి బాలకృష్ణ గారికి ఫ్యాన్సే కాదండి, ఆయన పర్సనల్గా ఉన్న ఫ్యాన్స్, వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చినటువంటి అభిమానులు కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్ జై బాలయ్య అంటున్నారు, అందరూ జై బాలయ్య అంటున్నారు, మా బాలయ్య అంటున్నారు. ఈ రోజు ఆయన మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. బాలకృష్ణ గారి సినిమా ఈ రోజు ప్రతి సినిమా 100 కోట్లు ఆడుతుంది. మొన్న వచ్చిన సినిమా డాకు మహారాజ్ ఆల్మోస్ట్ 160 కోట్లు ఏం చేసింది. మరి ఇదంతా కేవలం బాలయ్య అభిమానులు చూస్తేనే కాదు కదా, అందరూ చూస్తున్నారు. అసలు అన్స్టాపబుల్ షో పిల్లలతో సహా పెద్దలేంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా అదే నేను అంటుందండి, ఒక ఇదే మార్పు అండి మనం ముందే చూసాం. అంటే ఎలా అంటున్నానంటే, మీరు అశోక్ వరకు చూసుకోండి, అశోక్ కదా యమదొంగకు ముందు, అశోక్ వరకు కూడా మనం ఎన్టీఆర్ గారు ఇతర హీరోలతో కొలాబరేట్ అయినట్టు, మాట్లాడుతున్నట్లు, కలిసినట్లు ఎక్కడ వచ్చేది కాదు. బట్ ఈ యమదొంగ నుంచి చూసుకుంటే మీరు చరణ్ని బ్రో అంటున్నారు, బన్నీని బావా అంటున్నారు, మహేష్ని అన్న అంటారు, మళ్ళీనేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో కలుస్తారు సెట్స్ లో, ఈ అందరు హీరోలతో కలుస్తున్నారు. ఆయనకున్న సత్సంబంధాలు ఎలా ఉన్నాయంటే అందరికీ మనోడు, ఎన్టీఆర్ అంటే మనోడు. దీని తర్వాత అంతకుముందు ఇమేజ్ పక్కన పెడితే, అంతకుముందు మాస్ ఇమేజ్ పక్కన పెడితే, ఈ ఇమేజ్ వచ్చినప్పటి నుంచి ఆయన మంచితనం బయటపడినప్పటి నుంచి
ఇండియాస్ బెస్ట్ యాక్టర్ అని కూడా అంటున్నారు. డెఫినెట్గా అండి. నేను అదే అంటుందండి, ఒక హీరో ఎప్పుడైనా ఒక చట్టంలో ఉండకూడదు. హీ షుడ్ బి ఓపెన్ ఫర్ ఆల్. ఏ హీరోతో కలిసి మల్టీ స్టారరైజ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ హీరోతో కలిసి ఆ సినిమాలో క్యామియో చేయడానికైనా కూడా ఇష్టపడాలి. ప్రతి హీరో సినిమా ఒక షూటింగ్ ఓపెనింగ్ పిలిచారు, వెళ్ళాలి, కలవాలి, ఫంక్షన్స్లో కలవాలి, వాళ్ళ మధ్య ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి. అప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్న థాట్స్ కూడా ఇండస్ట్రీకి మంచి చేకూరుస్తాయి. ఇండస్ట్రీలో కూడా కొత్త నటులకు కూడా, వీళ్ళని చూసి కొత్తగా వచ్చే నటులకు కూడా మార్గదర్శకులు అవుతారు వీళ్ళు. ఎప్పుడైనా హీరోలందరూ కలిసి చక్కగా మాట్లాడుకొని వాళ్ళు సినిమాలు కూడా ప్లాన్ చేసుకొని ఒకళ్ళ సినిమా మీద ఒకళ్ళు పోటీగా వెళ్లకుండా ఒక వారం 10 రోజులు వాళ్ళే గ్యాప్స్ క్రియేట్ చేసుకొని చక్కగా ఇదిగో నేను మార్చిలో రిలీజ్ ప్లాన్ చేసుకున్నా, మీరు ఏప్రిల్లో, వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకుంటారో ఇండస్ట్రీ బాగుంటుంది, నిర్మాత బాగుంటాడు, ఎగ్జిబిటర్ అంటే అట్ ద ఎండ్ మన సినిమా చూసే థియేటర్లో ఎగ్జిబిటర్ బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు. ఇండస్ట్రీ అంటే ప్రతి లెగ్లో కూడా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు పెట్టిన రూపాయికి ఇంకో పావలా వచ్చి అది బాగున్నప్పుడే ఇండస్ట్రీ మనుగడ కూడా బాగుంటుంది. హీరోలు సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు థియేటర్ నిండా ప్రేక్షకులు వస్తారా, ఎప్పుడు ఇక్కడ కన్నుల పండుగగా ఉంటుందని ఒక ఎగ్జిబ్యూటర్ ఎదురు చూస్తూ ఉంటాడు. సో డెఫినెట్గా హీరోలు ముందు కనీసం సంవత్సరానికి 2 సినిమాలు చేయాలండి పెద్ద హీరోలు. ఎందుకంటే థియేటర్లు వెలవలబోతున్నాయండి. ఇవాళ సినిమా వచ్చిన 10 రోజులు వారం రోజులు బాగుంటుంది, తర్వాత ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డెఫినెట్గా ప్రతి హీరో కూడా సంవత్సరానికి 2 సినిమాలు చేసి, ముఖ్యంగా వాళ్ళ అభిమానుల కోసం చేయాలి. మీ అభిమానుల్ని అలరించడం, వాళ్ళని సంతృప్తిపరచడమే మీ బాధ్యత. వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు, మీరు సంవత్సరానికి 10 సినిమాలు చేసినా కూడా దే ఆర్ రెడీ టు సీ. మీకోసం వాళ్ళు 1000 రూపాయలు కాదు, 2000 రూపాయలు టికెట్ పెట్టినా కూడా వాళ్ళు వచ్చి చూస్తున్నారు. అది మీ మీద ఉన్నటువంటి ప్రేమ అది. సో డెఫినెట్గా ప్రేమకు హద్దులు ఉండవు. సో రిలీజ్ చేసినా కూడా, మీ పాత సినిమాలు రిలీజ్ చేసినా కూడా ఆల్ షోస్ హౌస్ఫుల్ చేసి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా మీరు అలరించాలి. సో ఖచ్చితంగా వరుసగా సినిమాలు చేయాలి. ఒకటి తర్వాత ఒకటి లైన్అప్ చేసుకొని సంవత్సరానికి 2 సినిమాలు బాధ్యతగా కనుక చేస్తే ప్రతి హీరో ఫ్యాన్స్ చాలా సంతృప్తిగా ఉంటారు. అది ఇండస్ట్రీ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నారు, ఒక సినిమా నిర్మిస్తారు, అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకొని నిర్మిస్తారు, కథను నమ్మి. ఒక సినిమా బాల్తో కొట్టచ్చు, ఆ నిర్మాతకి వెంటనే బ్యాకప్ ఇంకో సినిమా ఇమీడియట్గా కనుక చేయగలిగితే ఆ నిర్మాత నిలబడతాడు, ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదే అండి. అంటే ఇప్పుడు సాంగ్స్ గురించి మాట్లాడతాను. ఇందులో ఉన్న అద్భుతమైన సాంగ్స్ ఏంటంటే, ఒక మెలోడీ ఉంటుంది, అది పక్కన పెడితే నాచోరే నాచోరే ఆయనకి ఇప్పటికీ కూడా ఒక బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అంటాను. అవును. ఇంకొకటి యముడిని టీస్ చేసే యమలోకంలో సాంగ్ ఉంటుంది. యముడు ఆడవేషంలో వస్తే దాన్ని టీస్ చేసే ఒకటి ఉంటుంది. అంటే యమలోకంలో ముగ్గురు అమ్మాయిలతో డాన్స్, ఈ అన్ని పోర్షన్స్ లో ఏ పాటలో బాగా మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉందంటారు? బాగా మీకు ఒకటేనండి, మీరు కంపేర్ చేస్తే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక సాంగ్కి ఒక సాంగ్ కంపేర్ చేయలేము డిఫరెంట్గా. ఇప్పుడు యమలోకంలో ఆ సాంగ్ వచ్చినప్పుడు అక్కడ చేస్తున్న అల్లరితో ఆ సాంగ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే నాచోరే నాచోరే ఉండే డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్కి వెర్రెత్తిపోతారు. నిజంగా రమ్మని కూడా తీసుకొచ్చారు, ఆ స్టెప్స్కి వెర్రెత్తిపోతారు. మెలోడీ సాంగ్ లవర్స్ ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ప్రతిదండి. మనం అదే ఒక సినిమాలో విందు భోజనం, ఇందాక చెప్పాక మీకు విస్తరాగేసి అన్నం, పప్పు, నెయ్యి, పచ్చడి, మంచి ఫ్రైలు, సాంబార్లు ఇవన్నీ కలిపితే విందు భోజనం అని మనం ఎలా అంటామో అలాంటి సినిమా అది. మీకు ఫస్ట్ ఒక్క మాటలో నేను చెప్పింది అదే. మీకు యమదొంగ సినిమా అనేది ఒక విందు భోజనం లాంటి సినిమా, అందరినీ అలరించిద్ది, కుటుంబ సమేతంగా చూడదగినటువంటి ఒక మంచి సినిమా, ఒక చక్కని సినిమా, ఒక వినోదంతో కూడుకున్నటువంటి ఒక మంచి సినిమా, అందరూ చూసేది. ఇది ఒక ఈ హీరో ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఏమీ లేదు. చక్కగా అందరూ ఫ్యామిలీ, వైఫ్ అండ్ పిల్లలు చక్కగా వెళ్ళి చూసిన సినిమా. అందుకే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. డెఫినెట్గా మంచి సినిమా అండి. అసలు దాంట్లో ఫైనల్లో ఒక అంటే ఇప్పటిదాకా మనం ఎంత పొగుడుకుంటున్నాం బాగానే ఉంది. ఒక నెగిటివ్ వాదన కొంతమంది ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం. ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ క్రేజ్ రీ రిలీజ్ మీద ఉన్న క్రేజ్నే క్యాష్ చేసుకుంటున్నారు, ఆడియన్స్ని గొర్రెలు చేసి, పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి డబ్బులు తెచ్చుకుంటున్నారు అని అంటున్నారు. ఇది మీరు ఎంతవరకు సమంజసం అంటారు? మరి హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఈ వాదనకి
ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఓకే, ఇలాంటి వాదనలకి నెగిటివ్ కామెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే హీరోలు చేయాలి. హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు చేయాలి. ఇందాక నేను చెప్పింది మీకు అదే. ఇవి చెప్పినప్పుడు ఏమనుకుంటారు, ఒక హీరో మీద హీరోకి అభిమానులకేమో రిలీజ్ పండగ, ఇంకో హీరో అభిమానులు ఏమంటారు, ట్రోల్ చేస్తారు. ఇది సహజం. ఇలాంటి ట్రోల్స్కి సమాధానమే ప్రతి హీరో బాధ్యతగా 2 సినిమాలు చేసుకోవటం. సినిమాలు లేకే రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. అదే మీరు సినిమాలు చేశారనుకోండి, ఈ వాదనకు చెక్ పెట్టినట్టేగా. సో డెఫినెట్గా ట్రోల్స్ను పట్టించుకోకుండా ఇప్పుడు దీనిలో రికార్డులు కూడా ఉన్నాయి. ఒకటి అంటే ఆల్రెడీ ఖుషి ఎంతని, మురారి ఎంతని, బిజినెస్ మ్యాన్ ఎంతని, ఇప్పుడు రకరకాల అదేనండి. సింహాద్రి ఎంతని. ఇప్పుడు ఇంతకు ముందు ఇలా మాట్లాడుకునేవాళ్ళు, మా హీరో సినిమా లాస్ట్ సినిమా ఎంత చేసింది, నెక్స్ట్ సినిమా ఎంత చేసింది, లేదా మా హీరో తర్వాత వచ్చిన మీ హీరో సినిమా ఎంత చేసింది, ఇలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది పక్కన పెట్టి రిలీజ్ సినిమాలు ఎంత చేస్తున్నాయి మాట్లాడుకుంటున్నారు. అలాంటి విపత్కర పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇది విపత్కర పరిస్థితి. ఎందుకు వస్తుంది? సినిమాలు లేక. 2-3 సంవత్సరాలకి 4 సంవత్సరాల పాన్ ఇండియా సినిమా ఒకటి వస్తే మిగతా టైంలో ఈ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంది, వాళ్ళకి డిస్కషన్స్ ఏమున్నాయి. అందుకని ప్రతిదీ డిస్కషన్ అయిపోతుంది ఇవాళ. ఎప్పుడో 2008 సినిమా మీద కూడా హీరో రిలీజ్ చేస్తే ఎంత వస్తుంది, మా హీరో రిలీజ్ చేసాం ఎంత వచ్చింది, మీద అంత వచ్చిద్దా రాదా, ఇవే డిస్కషన్స్. ఓకే, సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.